అది ప్రభుత్వం భరించాలా, అన్నిటికీ పెట్టుకోవాలి వాళ్ళు. ఎట్లా ఉండాలంటే ఇన్సూరెన్స్ కంపెనీలు హాస్పిటళ్ళకి మధ్యన ప్రభుత్వం అనుసంధానకర్తగా ఉండాలి. డైరెక్ట్గా వాళ్ళకు వదిలేయకూడదు. వదిలేస్తే ప్రమాదం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజల తరపున డబ్బులు ప్రభుత్వం కట్టేసేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆ డబ్బులు ఇచ్చేస్తుంది. మంచి కాన్సెప్ట్. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ ఎలా, అసలు ఏంటి ఫార్ములా? మంచి విధాన నిర్ణయమే చేయగలిగితే. నిన్ననే మనం చెప్పుకున్నాం, నేనే చెప్పా ఇట్లా చేస్తే బాగుంటుంది ఇన్సూరెన్స్ సిస్టమ్ అని. అయితే అది మధ్యతరగతి ఉపయోగపడుతుంది. పేదలకి వాళ్ళ జేబులో నుంచి పెట్టకుండా చేస్తే బాగానే ఉంటుంది. ఇంకోటి, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎట్లా ఒప్పుకోవాలంటే కంప్లీట్ 100% ఫ్రీ ఉండాలి. అంటే ఏ రోగం వచ్చినా అనేటట్టు ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్ని జబ్బులకే పెడతాయి, అన్ని జబ్బులకి పెట్టదు. రెండోది ఏజ్ లిమిట్ ఉంటుంది. 50 ఏళ్ళు దాటాక వాళ్ళు ఇవ్వరు పాలసీలు. ఇంకోటి, షుగర్ ఉంటే కుదరదు అంటారు, బీపీలు ఉంటే కుదరదు అంటారు, గుండె నొప్పి ఉంటే తీసుకొని అంటారు. మరి అవి ఎట్లా? అది విధాన నిర్ణయం ప్రకటించాక కానీ మనకి తెలియదు. అంటే ప్రభుత్వం దానికి సెపరేట్గా గ్రూప్ ఇన్సూరెన్స్లో ప్రత్యేక ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి అన్న చేస్తుందేమో, ఇబ్బంది లేకుండా. అది చేస్తే మంచిదే అంటున్నా. అది చేసి ఏ జబ్బు వచ్చినా, ఇప్పుడు ఇవాళ ఉందండి, పేదవాడు ఏ ప్రాబ్లం వచ్చినా పరిగెత్తుకెళ్ళి హాస్పిటల్కి వెళ్తున్నాడు, కార్డు ఇస్తున్నాడు, అయిపోతుంది, పరిష్కారం అయిపోతుంది.